డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైమరీ స్కూల్స్ లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు నిర్వహిస్తున్నాయి. వైసీపీ పాలనలో సకాలంలో జీతాలు బిల్లులు మంజూరు చేయకపోవడం వల్ల ఏజెన్సీలో పనిచేసే మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్ని స్కూల్స్ లో వంట షెడ్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో 50% మంది విద్యార్థులే మధ్యాహ్న భోజనం పథకాన్ని వినియోగించుకుంటున్నారు. రాజమండ్రిలో ఏజెన్సీల పరిధిలో ప్రైమరీ స్కూల్లో మధ్యాహ్న భోజన పథకం తీరుపై మా ప్రతినిధి రాజబాబు మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ ఆశించిన స్థాయిలో డబ్బులు రాకపోవడము, ఇక్కడ మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల పిల్లలైతే కనుక సరైన భోజనం అందని పరిస్థితి అయితే ఉంది. మనం ప్రస్తుతం రాజమండ్రి నగరపాలక సంస్థకు సంబంధించి ప్రైమరీ స్కూల్ దగ్గర ఉన్నాము. ఇక్కడ విజువల్స్లో చూడవచ్చు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థికి ₹5.88 ఇస్తుంది. ఈ ₹5.88 కూరగాయలు, అదేవిధంగా ఆయిల్, గ్యాస్ వీటిని కొనుగోలు చేసి మధ్యాహ్న ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు ఇక పిల్లలకి భోజనం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం బియ్యము, కోడిగుడ్డు వీళ్ళకి అందిస్తుంటుంది. 3 నెలలకు ఒకసారి బిల్లులు ఇవ్వడం వల్ల రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలే అప్పులు చేసి పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి బిల్లులు సకాలంలో రాకపోవడం వల్ల ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు అప్పులు చేసి పిల్లలకు మధ్యాహ్న భోజనం అందిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం అయితే రాజమండ్రి కార్పొరేషన్కు సంబంధించి కార్పొరేషన్ పరిధిలో మాత్రం ఇక్కడ వెళ్ళి ప్రైమరీ స్కూల్స్లో ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలే మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో అయితే సక్రమంగా ప్రతి నెల బిల్లులు ఇవ్వకపోవడం వల్ల అయితే మాత్రం ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలు అప్పులు చేసి పిల్లలకు మధ్యాహ్న భోజనం పథకం అందిస్తున్నాయి. ఇక్కడ ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మహిళ ఉన్నారు, ఆమెతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఇప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం బియ్యం ఇస్తుంది, గుడ్డు ఇస్తుంది, ఎలా ఉన్నాయి? నాణ్యతగా ఉంటున్నాయా? పోర్టుపై రైస్ ఇస్తున్నారండి, కానీ ఇప్పుడు మటుకు రాళ్ళు అవి వచ్చేస్తున్నాయండి. కొంచెం నాణ్యమైన బియ్యం అందించాలండి. పిల్లలకి మెనూకి డబ్బులు ఇస్తున్నారు కానండి, అవి మాకు సరిపోవట్లేదు. కొంచెం పెంచితే బాగుంటుందండి. తక్కువ మంది పిల్లల వల్ల మాకు ఉపయోగంగా లేదండి. పిల్లలు వేరే చోటకి వెళ్ళిపోవడం వల్ల, ఇసుకానికి వెళ్ళిపోవడం వల్ల మాకు సరిపోవట్లేదండి. చాలా ఇబ్బందిగా పడుతున్నామండి. కాయగూరలు అవి కొనుక్కోవడానికి, గ్యాస్ కొనుక్కోవటానికి 50 మంది ఆడితే 2000 అండి. అలా స్ట్రెంత్ ఇప్పుడు మాకు 34 మంది ఉన్నారు కనుక 3000 వస్తుందండి. ఇద్దరు చేస్తున్నామండి. అయ్యో ఎప్పటి నుంచో ఉన్నాం కనుక మానలో పోయి అలవాటు ప్రకారం చేస్తున్నామండి. ఇక్కడ పిల్లలు కూడా ఉన్నారు, మన విద్యార్థులు కూడా ఉన్నారు. మనం విద్యార్థులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీకు మధ్యాహ్న భోజన పథకం ఎలా ఉంది? మీకు ఇంకా టేస్టీగా కావాలంటే మీరు ఏం కోరుకుంటున్నారు? సార్ ఇప్పుడైతే బాగానే ఉంది సార్. రైస్ కూడా కొంచెం సన్నగా ఉండి, పాత బియ్యం రైస్ కూడా కొంచెం సన్నగా ఉండి పాత బియ్యం అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. ఎగ్ అనేది ఇలా షెల్తో ఇస్తున్నారు కదా సార్, అదే కర్రీలో కంబైన్ చేసి ఇస్తే చాలా మంది తినడానికి ఇష్టపడతారు సార్. మిగతాదంతా పర్ఫెక్ట్ సార్. ఇప్పుడు మీకు ఎగ్ కర్రీ, ఎగ్ని కర్రీతో వేసి కంబైన్ చేసి ఇస్తే ఇంకా బాగుంటుంది. కర్రీ కొంచెం బాగా వండితే బాగుంటుంది సార్. అంటే కర్రీలో కొద్దిగా కుక్ అవ్వట్లేదు సార్, అది కొద్దిగా బాగా వండితే బాగుంటుంది. మిగతాదంతా కదా. మీ స్కూల్లో 600 మంది వరకు పిల్లలు ఉన్నారు. ప్రతిరోజు చూస్తే కనుక ఒక 500 మంది అటెండెన్స్ ఉంటున్నారు. కానీ 500 మంది ఎందుకు మధ్యాహ్న భోజనం పథకాన్ని ఉపయోగించుకుంటలేదు? కొంతమంది విద్యార్థులు అనారోగ్య కారణాలు చూపిస్తున్నారండి. తల్లిదండ్రులు కూడా మా పిల్లలకి రైస్ కొద్దిగా పడడం లేదండి, గట్టిగా ఉంటున్నాయి, కడుపు నొప్పి వస్తుందని చెప్తున్నారు. అయినా ఎంఈఓ గారు మేము అందరం ఎడ్యుకేట్ చేస్తున్నాం పేరెంట్స్ని. చేసినా సరే వాళ్ళు క్యారేజీ తీసుకురావడానికే ఇష్టపడుతున్నారు. పిల్లలు కూడా తినమంటే బలవంతంగా మాకు కడుపు నొప్పి వస్తుందండి, మాకు తినలేమని చెప్పేసి కొంతమంది రిజెక్ట్ చేస్తున్నారు. కొంతమంది అనారోగ్య కారణాలు చూపిస్తున్నారు సార్. 300 మంది అయితే ఖచ్చితంగా తింటున్నారు. ఇంకా మేము ఎడ్యుకేట్ చేసి పేరెంట్స్ కమిటీలు అందరినీ కూర్చోబెట్టి ఈ నెలాఖరికల్లా కనీసం 500కి 400 మంది విద్యార్థులు భోజనం చేసేలా ప్రయత్నిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం సార్. మనం ఇప్పటివరకు కూడా చూసాము, ఇక్కడ ఉపాధ్యాయులతో కూడా మాట్లాడాము, పిల్లలతో కూడా మాట్లాడాము. అంటే మొత్తానికి చూస్తే కనుక ప్రస్తుతం అయితే కనుక రాజమండ్రి నగరపాలక సంస్థలో విస్కాన్ సంస్థే రాజమండ్రి నగరపాలక సంస్థ పరిధిలోని హై స్కూల్స్కి మధ్యాహ్న భోజన పథకం అందిస్తుంది. అయితే ఇక్కడ నేరుగా ఎగ్ కర్రీ ఇవ్వట్లేదు, ఉడకబెట్టిన ఎగ్ ఇస్తున్నారు. ఎగ్ కర్రీ కూడా ఇస్తే బాగుంటుంది అనేది విద్యార్థులు మాత్రం కోరుకుంటున్నారు. అంటే రైస్ కూడా కొంత నాణ్యత ఉండాలి. ప్రస్తుతం ఇస్తున్న రైస్ కన్నా నాణ్యత కూడిన రైస్ ఇస్తే కనుక పిల్లలందరూ భోజనం చేస్తారని కూడా విద్యార్థులు అభిప్రాయపడుతున్నారు. 600 మంది పిల్లలు కూడా మధ్యాహ్న భోజన పథకాన్ని వినియోగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మెరుగైన నాణ్యమైన భోజనాన్ని అందించాలనేది విద్యార్థులు కోరుకుంటున్నారు. ఇది రాజమండ్రిలో అమలవుతున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.
తినరా